ఇక్కడ ఉన్నాయన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా సొంతం అని చెప్పాను. అన్నావు సొంతం అని చెప్పి కూడా నువ్వు మాట తప్పుతుంది రాజా అంటే, రేపు భలే తెలివిగా పట్టుకున్నారా నన్ను వచ్చి అని చెప్పాను అనుకొని, సరే మాట ఇచ్చాను కాబట్టి నీ కోరిక ఏదో చెప్పాను. ఏమి లేదు రాజా, నెలకోసారి మా ఇంటికి వచ్చి భోజనం చేసిపో అని. నెలకోసారి మా ఇంటికి వచ్చి భోజనం చేసిపో చాలు, ఇంకించే, నా కోరిక ఏమి లేదా. అవునా, సరే అట్లానే వస్తాలే అని చెప్పని మంత్రి వాడు కోరిన కోరికను బట్టి అంతా సిద్ధం చేయను. ఏ ఊర్రా ఏందని చెప్పానంటే పోతా ఉంటే కనపడే అన్ని గుంతల రోడ్డు. ఆహా, రాజుగారు ఈ రోడ్డుకి వస్తే అసలు పరువు తక్కువ, రాజుగారి ఈ ఊరికి వస్తున్నాడు, వాడింటికి వస్తున్నాడు అంటే అసలు ఎంత నామోషి అని చెప్పని ఎవరు అక్కడను తొందరగా రోడ్డు సదరం చేయడం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఆ ఊరు మొత్తం చూస్తే ఒక్కడికి కూడా సరైన ఇల్లు లేదు, అన్ని పూరి పాకాలే, ఓ పక్క కంచలు అంతా గందరగోళం. రాజుగారు ఈ ఊరికి వస్తుంటే రాజుగారు ఆస్థానంలో ఇట్ట దరిద్రమైన ఊరుందా అని నలుగురు నవ్విపోరు. ఎవరు అక్కడ? అయ్యా చెప్పండి, ప్రతి ఇల్లు కూడా చక్కపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ప్రతి ఒక్క పూరి గుడిసె కాస్త భవంతులుగా మారిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ నెక్స్ట్ ఈయన ఇంటికి పోయారు. ఈ చేయి పట్టుకున్నవాడు ఇంటికి పోతే వర్షం పడితే మొత్తం ఇంకా ఈ పైన కింద మొత్తం తడిసిపోద్ది అనమాట. అంత దీనమైన స్థితిలో ఉంది ఆ ఇల్లు. ఈ ఇంటికి ఆ రాజు వచ్చారు. రాజుగారి ఇల్లంటే, రాజుగారు వచ్చి ఇల్లంటే ఎలా ఉండాలని చెప్పని రాజుగారి యొక్క ఇష్టానికి తగినట్టుగా ఆ ఇల్లు కట్టారు. రాజుగారి కోసం ఇల్లు కట్టారు, అంతా రెడీ చేశారు. భోజనం చేసిన తర్వాత రాజుగారు కొద్ది సమయము ఉద్యానవనం అంటారు కదా, దాంట్లో ప్రత్యేకమైన ఒక భవంచు ఉంటే ఆ భవంచులో రాజుగారు కొంచెంసేపు సేద తీరాలి. ఆయన కాలక్షేపంగా కొంచెం అట్లా తిరుగుతూ ఉంటే చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. దానికి తగ్గట్టుగా ఒక ఉద్యానవనం అంటే పార్క్ అంటారు, అట్లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పి దాంట్లో కూడా ప్రత్యేకమైన భవంతిని కూడా కట్టారు. అంత అయిపోయింది. రాజుగారు భోజనానికి వస్తూ ఉన్నాడు. వచ్చాడు, ఆ ఇంట్లో భోజనం ఏర్పాట్లు కూడా వీళ్ళే చేయాలా. రాజుగారి సమ్ముఖం దగ్గర నుంచే భోజనం ఏర్పాట్లు కూడా జరగాలి. భోజనం ఏర్పాట్లు అన్నీ అయిపోయినాయి. రాజుగారు వచ్చారు, భోజనం చేశారు, అంత అయిపోయింది. సేద తీరదామని ఉద్యానవనానికి వెళ్తే పక్కనున్న మంత్రి అన్నాడు, ఆ రాజుగారికి ఆడపిల్ల ఉంది. రాజా, ఇంతకంటే తెలియగల వాడికి నీ పిల్లని ఆనిచి తెచ్చి పిల్లగాడిని ఆనిచి తెచ్చిస్తావు రాజా. నా మాటిని విని నీ ఇంటి అల్లుడిగా చేసుకోను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉపమానం ఎందుకు దేవుడు మన ముందు చెప్తా ఉన్నాడు, దాన్ని తీసుకొచ్చాడంటే, అరాకొర కావాలనుకున్న నాణ్యాలు అప్పటికి సర్దుకుందాంలే అనుకున్న వాళ్ళంతా కిరీటం పట్టకపోయారు, రాజవస్త్రాలు తీసకపోయారు. రాజుగారు ఎదుట బంగారు నగలు, బంగారు నాణ్యాలు, రత్నాలు, వజ్రాలు, ఎవరికి ఏం కావాలో అన్ని తీసకపోయారు. అది అశాశ్వతం, అంటే కొద్ది కాలానికి సంబంధించిందే, కొద్ది కాలానికి సంబంధించిన ఆశీర్వాదం అది. అయితే కొద్ది కాలానికి సంబంధించిన ఆశీర్వాదం అయితే దేవుడేమో శాశ్వత కాలమైన ఆశీర్వాదానికి ఎంచాడు ప్రతి ఒక్కరిని. ఆమేన్, హల్లెలూయా. ఈ వ్యక్తి ఎలా అయితే తెలివిగా రాజుగారి యొక్క చేయి పట్టుకొని తనతో పాటు ఎవరెవరు బాగుపడ్డారు అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. వాడు ఒక్కడే కోరిక కోరింది, రాజా నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయిపో నెలకొకసారి అని. ఆ ఒక్క కోరిక కోరటం వల్ల వాడి ఇల్లు కుటుంబం బాగుపడేదానికంటే ముందుగా ఊరు బాగుపడ్డది. ఊరికి వెళ్ళే రోడ్లు బాగుపడ్డాయి. ఊర్లో ఉన్న ప్రతి గుడిసె కాస్త భవంతి అయిపోయింది. ఆ తర్వాత వాడిల్లు కూడా రాజభవనం అయింది. అంతటితో నాగిందా, పక్కన సేద తీరటానికి ఒక ఉద్యానవనం కూడా కట్టబడింది. ఇంత గొప్ప ఆశీర్వాదం ఈ ఒక్కడు తెలివిగా ఆలోచన చేసి రాజుగారిని పట్టుకోండు. నీవు నేను విశ్వ చక్రవర్తి అయిన రాజులకు రారాజు అయిన యేసయ్యను పట్టుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన పట్టుకున్నాం కాబట్టి ఆయన అంటున్నాడు, తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాల విషయంలో తప్పుగా తొందరపడి నిర్ణయాలు చేస్తున్నావు కాబట్టి ఆ నిర్ణయాలు విరమించుకొని శాశ్వత కాలమైన ఆశీర్వాదం నీకు కలగాలని
నా దయా సంకల్పం చొప్పున నేను నిర్ణయించినటువంటి ఆ మార్గంలో గనక నువ్వు అడుగులు వేయగలిగితే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దయా సంకల్పం చొప్పున గనక నువ్వు అడుగులు వేయగలిగితే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. నీకు ఇంత వేదన, ఇరుకు, ఇబ్బంది పరిస్థితులు ఎందుకంటే దేవుడు అనుకున్న దానికి అనుగుణంగా నువ్వు అడుగులు వేయకపోవటమే అసలు కారణం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు నిర్ణయించినటువంటి కట్టడకు, ఆజ్ఞలకు లోబడకుండా వారికి నచ్చినటువంటి విగ్రహాల వైపు వెళ్ళారు. అది అసలు ప్రమాదం. ఆ ప్రమాదాన్ని ఏముందులే అని చులకనగా తీసుకున్నారు. కానీ దేవుడు దాన్ని సీరియస్గా తీసుకొని శ్రమలకు అనుమతి ఇచ్చాడు. శ్రమలకు అనుమతించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అసలు మేము ఎందుకు శ్రమకు అనుమతింపబడ్డాం, మాది కాని దేశానికి మేము ఎందుకు చెరకొచ్చాము, ఈ శ్రమలు, ఈ వేదనలు, అవతల వాడేవుడు నన్ను బాధించడం ఏంది, అసలు మా పరిస్థితులు ఏంది, అసలు ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, అసలు మేము ఎందుకు ఇలా ఉన్నాం అన్న గ్రహింపు లేక దాని గురించి ఆలోచించి కూడా కన్నీరు విడిచి ప్రభువును బతిమలాడకుండా మొద్దుబారిపోయిన హృదయాలు కలిగి ఉన్నారు. అలా ఉన్న వారితో ప్రభు అంటున్నాడు, నేను చెప్పే మాటలు ఆలకించండి. రోదన విద్య నేర్పే కన్యకలు ఉంటారు. అంటే నీకు కన్నీరు రావట్లేదు, వాళ్ళన్నా వచ్చి నీ ముందు కన్నీరు విడిస్తే నీ ఉన్న స్థితిని బట్టి నువ్వు కన్నీరు వలచగలుగుతావు. కన్నీరు గార్చి, ప్రభువా మా బ్రతుకులు మార్చయ్యా, మాకు ఈ స్థితి నుంచి విడిపించయ్యా, అసలు మేము ఈ తొందరపడి, అదిగో వాళ్ళని బట్టి తొందరపడి బుద్ధిగడి నిర్ణయం చేసాం, ఇదిగో వీళ్ళని బట్టి, లేదు నా బుద్ధిపూర్వకంగా నేనేదో చేద్దాం అనుకున్నాను కానీ నీ గురించి తక్కువగా ఆలోచించానయ్యా, పొరపాటైంది, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి గనక ఈ ఇజ్రాయేల్ బతిమలాడతారేమని చెప్పని, అలాగైనా బతిమలాడతారని చెప్పని అసలు కన్నీరు విడిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిపించరు. వాళ్ళు ఎక్కడున్నారు కనుగొనండి. వాళ్ళని కనుగొని మీ ఆడపిల్లలకైనా మీరైనా కన్నీరు విడిచే ఒక విద్య ఉంది, అది నేర్చుకోండి. నేర్చుకొని ఆయన పశ్చాత్తాపడి ఈ స్థితి నుంచి బయటపడటానికి ప్రభు సన్నిధిలో పెనుగులాడండి అని చెప్పని ప్రభు మొచ్చుకుంటున్నాడు తన ప్రవక్త ద్వారా. ఈరోజు అల్పుడైన నన్ను కూడా నిలబెట్టుకొని నీతో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఇటువంటి పరిస్థితికి కారణం ఏంటి, ఈ పరిస్థితికి కారణం ఏంటి, అది కనుక నువ్వు గ్రహించగలిగితే ఈ పరిస్థితిలో ఒకవేళ తొందరపాటు నిర్ణయాలను బట్టి దేవుని కట్టడలో తెలుసు, ఆయన రోషం తెలుసు, ఆయన కోపం కూడా తెలుసు. మనకి ఇలా అడుగులు వేస్తే దేవుడు కోపడతాడని కూడా తెలుసు. అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను వేదనాపూరితంగా నష్టానికి, లేదంటే కన్నీటికి, ఇరుకుకి, లేదంటే అసలు ఇది మా చావుకే వస్తుందేమో అనుకున్న పరిస్థితి ఉంటుంది చూడు, దానికి నిన్ను అనుమతించట్లేదు. ఈ పరిస్థితులు దానికి కోసమని నిన్ను అట్లా ఇరుకులో తీసుకెళ్ళట్లేదు. ఎందుకు తీసుకొచ్చాను ఈ పరిస్థితుల్లో కంటే, ఏ స్థితిలో పడిపోయావో అది నువ్వు గ్రహించాలని, ఏ స్థితిలో తొందరపడి నిర్ణయాలు చేసుకున్నావో అది నువ్వు గ్రహించాలని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అది గనక పట్టుకోగలిగితే, మనం దాన్ని గనక గ్రహించగలిగితే వెంటనే బయటపడతాం. యేసయ్య ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ ప్రజలను నశింపజేయాలని చెప్పని కోప్పడ్డాడట. కానీ ఆ వెను వెంటనే మళ్ళీ దేవుని యొక్క మహా ఉచిత కృప చూడండి, తిరిగి మళ్ళీ వాళ్ళని పట్టుకొచ్చుకున్నాడు. ఆయన తన ప్రవక్తలను ఉపయోగపెట్టుకొని దేవుడు అనుకున్న రీతిగా తన ప్రజలను సరైన మార్గంలోకి పట్టుకొచ్చుకున్నాడు. ఈరోజు నీతో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ స్థితిలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇంత వేదనకు, ఇంత శ్రమకు కారకురాలయ్యావు. అది మనకు తెలుసు. పైకి మనం ఒప్పుకోలేకపోయినా, ఒకడికి చెబితేనో ఇంకొక ఆమెకి చెబితేనో పరుగు పోద్దని లోపల మనం దాచిపెట్టుకున్నది వాస్తవమే. అయితే యేసయ్య పాద సన్నిధిలో ఉన్నాం. యేసయ్యకి చెప్పు, అయ్యా తొందరపడి రక్షణ పొంది కూడా ఇట్లాంటి నిర్ణయం చేశా, తొందరపడి రక్షణ పొంది కూడా ఇదిగో ఇట్లా తొందరపడి ఫలానా విషయంలో చేయగలిపా, కాబట్టే నాకు ఈ నష్టం ఏందో నాకు అర్థమవుతుంది. ఏంది అది ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరం పొందుతావు. కనికరం ఎంత విలువైందో తెలుసా? తీర్పు రోజున
కనికరం అతిశయపడుద్దట. బైబిల్ గ్రంథంలో ఉంది, ఆ మాట రాసి ఉంది. సామెతలు 28:13 అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధలుడు గాని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. ఈ కనికరం అట తీర్పు దినాన అతిశయించుద్దంట. తీర్పు దినాన కనికరం అతిశయించడం ఏంది? అసలు ఏముందని కనికరం అతిశయించాలా? అంటే నిన్ను దేశపోయి నిలువున నిన్ను దేశపోయి దేవునికి నచ్చినటువంటి ఏదో ఒక పొరపాటు ఉంటుంది కదా, అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇక్కడ ఏదో ఒకటి ఒప్పుకోని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలదీస్తుంది. ఇప్పుడు కనుక మనకు దేవుడు అవకాశం ఇచ్చిన దాన్ని కనుక ఒప్పుకొని దిద్దుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఆయన కృపకు పాత్రులమై కనికరము ద్వారా అంగీకరింపబడ్డామా మనం ధన్యులం. యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఒక ప్రవచనం అది. మరణమును కోరుకుంటున్నావంటే కాదు కనికరాన్నే కోరుకుంటున్నా. మరణాన్ని నేను కోరుకోవట్లా. మరణం అంటే 2 రకాలు, భౌతిక మరణం, నిత్య నరకమనే మరణం. ఆ మరణాన్ని నేను కోరుకోవట్లేదు. మరి ఏం కోరుకుంటున్నావయ్యా నువ్వంటే? కనికరాన్నే కోరుకుంటున్నా. కనికరం దేనికి? ఈ యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. కనికరము చూపువాడు కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కొంతమంది మీద కనికరం చూపకుండా కఠినత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు తీర్చబడును. అయితే కనికరము తీర్పును మించి అతిశయపడును. ఆమెన్, హల్లెలూయా. దేన్ని మించి? తీర్పుకు మించి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీకు నాకు మనందరికీ ఒక తీర్పు జరిగే రోజు ఉంది. ఆ తీర్పు జరిగే రోజున మనమందరం నిలబడాలంటే ఖచ్చితంగా మనము ఇక్కడే ఈ భూమి మీద ప్రభు ఇచ్చిన బ్రతికున్నంత కాలంలోనే మనం సరి చేసుకోవాలి. ప్రభు ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న మాట అదే. ఆ ప్రజలు సరి చేసుకొని వారి పూర్ణ హృదయంతో నా వైపు మళ్ళుకున్నట్లయితే నేను ఖచ్చితంగా వారిని క్షమిస్తాను అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కనికరము చూపకుండా కఠినంగా వ్యవహరించే వాడికి కనికరము లేని తీర్పు. అంటే కనికరం అనేది ఉపయోగపడదు అక్కడ. అదే గనక కనికరము చూపినట్లయితే, ఇతరుల విషయంలో కనికరం చూపినట్లయితే, నీవు తీర్పు రోజున ఈ కనికరమే అడ్డుగా వచ్చి తీర్పులోకి నేను తీసుకెళ్లకుండా, ఆ కనికరం ఎవరంటే యేసయ్య. ఆమెన్, హల్లెలూయా. ఆయన అతిశయిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. మనకు అవకాశాలు ఇస్తున్నాడు ప్రభు. మన జీవితాలు మనం అనుకున్నట్లుగా మనం కొద్దిగా ఈ బ్రతుకు గడిచిపోతే చాలనుకుంటున్నాం. ప్రభు ఏమో ప్రతి తరం దీవించబడాలని కోరుకుంటున్నాడు. ప్రతి తరం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ తర్వాత నీ బిడ్డలు ఉన్నారు. నువ్వు ఈ స్టెప్పే చూసుకుంటున్నావు, ఆ నెక్స్ట్ స్టెప్ నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రభు ఏమో నువ్వు అనుకుంటున్న ఈ తరం కాదు, నీ వంశంలో నీ ఇంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు ఈ భూమి అంచమయ్యే సమయం వరకు ఉండేలాగా, ప్రతి ఒక్కరు కూడా దీవించబడేలాగా, నీ వంశావళిలో ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడాలని, అలాగే నీ ద్వారా అందరూ దీవించబడాలి, ఆశీర్వదింపబడాలన్నది దేవుని యొక్క సంకల్పం. దాన్ని మనం పక్కన పెట్టి ఈ 2 రోజుల కాలం గడిస్తే చాలేయ్యా, అప్పుడు దాకా రేపుడు రాజుడు రంగడేవుడు ఏ భావంతో మనం ఉంటాం. కానీ యేసయ్య అలాంటి భావంతో లేడు. ఇజ్రాయెల్ ప్రజలందరిని అంతగా వెంటాడి పట్టుకొని రావడానికి అసలు కారణం ఏంటంటే, వాళ్ళను నూతన యెరూషలేము అనే పట్టణంలో చూసుకోవాలి. నిన్ను నన్ను నూతన యెరూషలేము పట్టణంలో ఆ గోడల్లో పేర్చే బంగారపు ఇటుకల్లో ఒక్కడిగా నిన్ను చూడాలన్నది దేవుని ఆశ. అది బంగారపు వీధులు, అక్కడ కన్నీళ్ళుండో, కడగళ్ళుండో, ఏంది అసలు వేదన బాధలు అనేవి ఉండవు. నిత్యం సంతోషిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడే ఇక అన్నిటికీ అంత గొప్ప ఆశీర్వాదకరమైన స్థలంలో నిన్ను శ్రేష్టమైన స్థానంలో చూడాలన్నది ఆయన ఆశ.
ఆయన ఆశ ఏంటంటే, ఇప్పుడు మన కడుపున పుట్టిన బిడ్డలు మన కళ్ళ ముందు ఒక నీచ స్థితిలో బ్రతుకుతూ ఉంటే ఓర్చుకోగలుగుతుందా ఈ హృదయం? పొరపాటును కూడా. వాళ్ళ జీవితాలు బాగున్నాయి, ఏందో నా దరిద్రం, ఏ గడియలో కన్నానో ఈ కొడుకుని, ఏ గడియలో కన్నానో ఈ కూతుర్ని, ఏ గడియలో పుట్టిండో ఈ మనవడు ఈ మనవరాలు, ఏందయ్యా ఇది, ఏందయ్యా ఇది అని చెప్పని మనం లోపల ప్రశ్నించుకుంటూ కృంగిపోవచ్చాం, కుమిలిపోవచ్చాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి బలిపీఠం పట్టుకుంటూ ఏడ్చి కన్నీరు విడిచి మరి భయంకరమైన వేదన అనుభవిస్తూ ఉంటాం. ఈ భూమి మీద భౌతికంగా ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు ఆ బాధ ఉంది. మరి నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కదా, తన సొత్తైన ప్రజగా నిన్ను ఎంచుకున్నాడు కదా, నిన్ను కూడా ఆ ఉన్నత స్థానంలో చూడాలన్నదే ఆయన కోరిక. మరి దానికి మనం లోబడచలా. మనం లోబడితే ఆయన చెప్పినట్టు కనుక అడుగులు వేస్తే ఖచ్చితంగా మనము, నువ్వు కలలుగన్నటువంటి నీ బిడ్డ ఏ స్థితిలో ఉండాలని, గొప్పగా ఉండాలని ఆశపడ్డావో, ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కూడా అంత గొప్పగా ఉండాలన్నది ఆయన ఆశపడుతున్నాడు. అయితే మనం సహకరించాలి. మన కడుపును పుట్టిన బిడ్డ మనకు సహకరించడు, కానీ ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు కనుక నిరీక్షించి మనం కనుక ప్రార్థన చేయగలిగితే, నువ్వు చెప్పంగానే మారిపోరు వాళ్ళు. మనం చెప్పంగానే అనేకులు మారట్లేదు ఎందుకని ప్రశ్నించుకుంటే, మనమే చెప్పంగానే ఖచ్చితంగా వాళ్ళు మారే మాట అయితే, అసలు ఎప్పుడో యేసయ్య 1000 ఏళ్ల పరిపాలన వచ్చేసేది. యేసయ్య 1000 ఏళ్ల పరిపాలన వచ్చేది, సంఘం ఎత్తబడటం జరిగేది. సంఘము ఎత్తబడటం, 1000 ఏళ్ల పరిపాలన రావటం, అపవాది గాడిని ఎప్పుడో దేశం పోయి నిత్యనరకానికి అప్పచెప్పడం కూడా జరిగిపోయేది. అప్పుడు ఆనందకరమైన క్రొత్త లోకం, క్రొత్త భూమి అనేది కనపడేది. కానీ యేసయ్య బహు ప్రయాసతో కూడిన పని మనకు పెట్టాడు. ఏంటంటే భక్తి సాధన బహు ప్రయాసతో కూడిందే. దేవుడు అనుకున్న రీతిగా మనం భక్తి సాధన చేయటం అంటే చాలా కష్టమైన పని. కానీ వేరే వాటికైతే మన మనసు నిలపగలుగుతాం, కానీ దేవుడు అనుకున్న వాటి మీద మన మనసు నిలిపి దేవుడు అనుకున్నట్టుగా అడుగులు వేయటానికి బహు కష్టం మనకు. కానీ ఆ కష్టమైందే ఆశీర్వాదం. నా చిన్న మాట చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఒక కుటుంబంలో ఒక్కగానొక్క కొడుకు చాలా అలలారు ముద్దుగా గారాభంగా పెంచుకుంటా ఉన్నాడు తండ్రి. స్కూలుకు వెళ్ళేటప్పటి నుంచి మొదలైంది క్రమశిక్షణ. బాగా వినండి ఈ మాటలు. స్కూలుకు వెళ్ళేటప్పుడు మొదలైంది క్రమశిక్షణ. ఎలాంటి క్రమశిక్షణ అంటే, గేటు అట బయట గేటు వీడు బార్లాగా గేటు తీసొచ్చడు, బార్లాగా గేటు తీసొచ్చడు. గేటు తీసొచ్చంటే తండ్రి అంటున్నాడు, రే కూర్చో, ఆ గేటు సరిగేసిరా, అన్ని పనులు నాకే వచ్చుడని చెప్పని సేదరించుకుంటాను. రే ఆ బయట ఉన్న ఇంటి ముందున్న విలాంబరం అనే ఆ స్థలంలో ఎందుకురా నీళ్లు వేస్ట్గా బానించిన ఆపు అని చెప్పనేవాడు. ఆ తర్వాత మెట్ల కాడ ఇంట్లోకి వచ్చేతాడు, గుమ్మం కాడ ఆ క్లాత్, కాళ్ళు తుడుచుకునే క్లాత్ ఎట్టబడితే అట్టుంటే, రే ఏందిరా అది సరిగా ఆ క్లాత్ అని. ఆ తర్వాత పట్టపగలే లైట్ వెలుగుతుంటే, ఏందిరా లైట్ ఆపు అని. అలాగనే ఎవరు లేకుండా ఫ్యాన్ వ్యర్థంగా తిరుగుతూ ఉంటే, ఎందుకురా ఫ్యాన్ అడ తిరగనిచ్చాను ఆపు అని.